అందరికీ నమస్తే అండి. ఈ క్లాస్‌లో ఇండియన్ కోర్ట్స్, ఇండియాలో ఏమేమి కోర్టులుంటాయి, ఏ కేసులు డీల్ చేస్తాయి అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. దట్ మీన్స్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్, కన్జ్యూమర్ కోర్ట్, లేబర్ కోర్ట్, కమర్షియల్ కోర్ట్స్, సీబీఐ కోర్ట్, లోక్ అదాలత్, జువెనల్ కోర్ట్. ఇవన్నీ గూడా రకరకాల కోర్ట్స్ ఇండియాలో ఉన్నాయి. ఇవన్నీ ఏ కేసులు హ్యాండిల్ చేస్తాయి, ఎలా వర్క్ చేస్తాయి, ఏ చట్టాలను అనుసరిస్తాయి అనేటువంటి విషయాలు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చర్చిద్దాం. వన్ బై వన్ తెలుసుకుందాం. ముందుగా నంబర్ 1 సుప్రీం కోర్ట్. దిస్ ఈజ్ టాప్ మోస్ట్ హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్ట్‌లో అప్పీల్స్ ఫ్రమ్ హైకోర్ట్స్ మరియు కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ మ్యాటర్స్, ఫండమెంటల్ రైట్స్ కేసెస్ కూడా తీసుకొని కేసులు హ్యాండిల్ చేస్తుంటారు. అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా అప్పీల్స్ కానీ దానికి సంబంధించినవి చేస్తుంటారు. జస్ట్ బేసిక్ చెప్పాను. నెక్స్ట్ రెండవ కీ పాయింట్ చెప్పుకుందాం. హైకోర్ట్స్. ప్రతి రాష్ట్రానికి కూడా హైకోర్టు ఉంటుంది. కొన్ని సందర్భాలలో 2 రాష్ట్రాలకు కలిపి ఒకే కోర్టు కూడా ఉండి కేసెస్ హ్యాండిల్ చేస్తుంటారు. స్టేట్ లెవెల్‌లో ఉండే హైకోర్టులు డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చే అప్పీల్స్‌ను స్వీకరిస్తాయి. అంతేకాకుండా రిట్ పిటిషన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యమైనది డిస్ట్రిక్ట్ కోర్ట్స్. జిల్లా పరిధిలో ఉన్న సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, వాటి యొక్క ట్రయలు, ఇంకా దాని కింద ఉన్నటువంటి లోయర్ కోర్ట్స్ నుంచి వచ్చే అప్పీల్స్ తీసుకుంటుంటాయి. ఒక్కొక్కసారి జడ్జెస్ కేసును, ఎవిడెన్స్‌ను బేస్ చేసుకొని లీగల్ ఆర్గ్యుమెంట్స్ వింటారు. ప్రొసీజర్ లా ద్వారా కూడా ట్రయల్ జరుగుతుంది. సివిల్ కేసు గానీ, క్రిమినల్ కేసు కానీ 2 కూడా ఒక్కొక్కసారి ఒకే జడ్జి గారు డీల్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నమాట. మరొక ముఖ్యమైనది ఫ్యామిలీ కోర్టు. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఇవి డిస్ట్రిక్ట్స్‌లో ఫైల్ చేయవచ్చు. అయితే ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ కేసెస్, ఇష్యూస్ హ్యాండిల్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ డైవర్స్ అంటే విడాకులు, చైల్డ్ కస్టడీ అంటే పిల్లోడిని ఎక్కడ ఉంచుకోవాలి, ఎవరు పెంచాలి, డొమెస్టిక్ వయలెన్స్ గృహహింస, మెయింటెనెన్స్ కేసులు ఫెయిర్‌గా జెన్యూన్‌గా వర్క్ చేసి జడ్జిమెంట్ ఇస్తుంటాయన్నమాట. ఇది ఫ్యామిలీ కోర్ట్స్‌లో. ఆ తర్వాత స్థానంలో వన్ మోర్ ఇంపార్టెంట్ కోర్ట్ ఈజ్ కన్జ్యూమర్ కోర్ట్. ఇది ఎక్కువ మందికి అవసరమయ్యేది. కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, మిక్సీ గ్రైండర్ ఏదైనా వస్తువు కొన్నప్పుడు సర్వీసు సరిగా లేకపోతే కాంపెన్సేషన్ కోసం కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కోర్టు లేబర్ కోర్టు. ఇందులో సహజంగా వర్క్ ప్లేస్‌లో ఉండే సమస్యలు అంటే వేజెస్ కానీ, పనిచేసే చోట వర్క్ ప్లేస్‌లో వయలేషన్స్ జరిగినప్పుడు ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ డీల్ చేస్తుంటాయి ఈ కోర్టులు. వర్కర్స్ రైట్సు, లేబర్ లాసు ఫాలో అవుతూ కోర్టులు పనిచేస్తూ, కేసులు తీసుకుంటూ, అందరికీ న్యాయం చేస్తూ జడ్జిమెంట్ ఇస్తుంటాయి లేబర్ కోర్టులు. నేను ఒక్కొక్కటి విడిగా కావాలంటే మీకు ఒకే కోర్టు మీద డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఫస్ట్ ఇప్పుడేమంటే మెయిన్‌గా చెప్తున్నాను. ఆ తర్వాత ఇది జువెనల్ కోర్టు. జువెనల్ కోర్ట్ అంటే పిల్లల కోర్టు, చైల్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కోర్ట్ ఫర్ మైనర్స్. దట్ మీన్స్ చైల్డ్ వెల్ఫేర్. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు సంబంధించి కేసును ఈ కోర్టు డీల్ చేస్తుంది. అంటే ఈ కేసులు జనరల్‌గా పనిష్మెంట్ కన్నా కూడా ముఖ్యంగా రిహాబిలిటేషన్ సెంటర్స్‌లోకి పంపించి వారిని మంచివారుగా మార్చే విధంగా జువెనల్ కోర్టులు ప్రయత్నిస్తుంటుంది. జువెనల్ క్రైమ్స్ చైల్డ్ వెల్ఫేర్ ఈజ్ దిస్ కోర్టు మోటో. లోక్ అదాలత్. ఈ కోర్టులలో స్పీడ్‌గా తక్కువ కాస్ట్‌తో, ఎక్స్‌పెన్స్‌తో కేసు డీల్ చేయడం క్విక్‌గా జరుగుతుంది. దట్ మీన్స్ ఏడీఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. చిన్న చిన్న సివిల్, క్రిమినల్ కేసులు, ఫైనాన్షియల్ కేసెస్ క్విక్‌గా చేస్తారు, డీల్ చేస్తారు. ఇద్దరు పార్టీలు ఒప్పుకున్నట్టయితే కాంప్రమైజ్ అయినప్పుడు చేస్తుంటారు. ఒక టైం పెట్టి, ఒక టైంలో. అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటారు. తర్వాత అతి ముఖ్యమైనది కమర్షియల్ కోర్ట్స్. హై లెవెల్ కమర్షియల్ డిస్ప్యూట్స్, సూట్స్, బిజినెస్ ఆర్గ్యుమెంట్స్, బిజినెస్ అగ్రీమెంట్స్‌ను ఈ యొక్క కోర్టులు చూస్తుంటాయన్నమాట. అంటే హై వాల్యూ స్టేట్ లెవెల్ కోర్ట్స్‌గా వీటిని చూడొచ్చు మనం. ఆ తర్వాత మరొక ముఖ్యమైనది సీబీఐ కోర్టు. అంటే ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో స్పెషల్ కోర్టుగా వర్క్ చేస్తుంటాయి. సీబీఐ వారు కరప్షను, స్కామ్స్ అటువంటి కేసులను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కేసెస్ హ్యాండిల్ చేస్తుంటారు. హై ప్రొఫైల్ కేసెస్ అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు గానీ, అవినీతికి పాల్పడి పెద్ద పెద్ద గవర్నమెంట్ అధికారులు లంచం తీసుకుంటే, కోట్లు సంపాదిస్తే వారి మీద సీబీఐ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి అవి డిస్ట్రిక్ట్స్‌లో ఉండే ప్రాంతాల్లో, కాంప్లెక్స్‌లో సీబీఐ ప్రాసిక్యూట్ చేస్తారు. వీడియోలో మనము సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, జువెనల్ కోర్ట్, కమర్షియల్ కోర్ట్, సీబీఐ కోర్ట్ ఇలా అన్నీ కూడా బేసిక్స్ అంటే వాట్ ఈజ్ వాట్, ఎలా పనిచేస్తాయి, ఏ కేసులు తీసుకుంటారనేది తెలుసుకున్నాము. ఇన్ దిస్ వీడియో ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇంపార్టెంట్ కోర్ట్ ఫర్ జూనియర్ అవేర్‌నెస్. ఈ కోర్టులన్నీ కూడా డిఫరెంట్ లాస్
అంటే ఒక్కొక్క కోర్ట్‌లో ఒక్కొక్క చట్టము సీపీసీ, సీఆర్‌పీసీ అంటే ఇప్పుడు బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ ఇలా చట్టాలకు లోబడి కాన్స్టిట్యూషన్‌కి లోబడి అంటే కాన్స్టిట్యూషన్‌కి అనుగుణంగా పనిచేస్తుంటాయి. కేసుని బట్టి లా మరియు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ కేస్ హ్యాండిల్ చేసి జడ్జిమెంట్ ఇస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఫాలో వీడియోస్ ఫర్ లీగల్ అవేర్‌నెస్. ఇండియన్ కోర్ట్స్ హ్యాండ్లింగ్ కేసెస్, హౌ దోస్ ఆర్ వర్కింగ్ ఫర్ ఆల్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ మేక్ ఈచ్ కోర్ట్ కంప్లీట్లీ ఫర్ యూ. Because important Indian court system I explained what are the courts, what are the problems common man facing in the society. నెక్స్ట్ వీడియోస్‌లో ప్రతి కోర్టు గూడా సెక్షన్స్, లా అండ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటే గనక అవన్నీ గూడా మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇండియన్ కోర్ట్స్. ఒక జూనియర్ అడ్వకేట్‌కి కావాల్సినటువంటి సమాచారము, మొత్తం ఎన్ని రకాల కోర్టులుంటాయి, అయి ఎటువంటి కేసులు తీసుకుంటాయి, ఎలా పనిచేస్తుంటాయి అనే అంశాలనేటటువంటివి నేను క్లియర్‌గా, సింపుల్‌గా తెలియచేశాను. అయితే ఎవరైనా మన వ్యూవర్స్ లైక్ చేసి దీన్ని ఇలా కావాలి సార్, నాకు సెక్షన్స్ కావాలి, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పండి అంటే గనక లెంతీ వీడియో మినిమమ్ ఒక 30 మినిట్స్ అయినా, 20 మినిట్స్ అయినా కూడా తెలియజేస్తాను. మీరు వాచ్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ డిఫరెంట్ కంటెంట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.